హలో ఆల్ అండ్ వెల్కమ్ టు వినపసారి. ప్రతిరోజు కొత్త కాంటెంట్ కోసం చాలా కష్టపడుతున్నా మామ. ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వస్తే ప్లీజ్ మామ ఆ సబ్స్క్రైబ్ బటన్ ని లాగి పెట్టి ఒక్కటి కొట్టండి. నాకు చాలా బూస్టింగ్ గా ఉంటది. అండ్ ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. టాపిక్ వచ్చేసి ఓజీ. అసలు ఎందుకురా ఈ టాపిక్ అంటే ప్యూర్ అవుట్ అండ్ అవుట్ ఫ్యాన్స్ కోసం మామ. అవును, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసం. అండ్ కంప్లీట్ గా సినిమా గురించి మాత్రమే మాట్లాడుకుందాం మామ. నో పాలిటిక్స్. అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ముందుకెళ్ళిపోదాం. చలో. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారు చూసిన సక్సెస్ అయినా కావచ్చు, సక్సెస్ స్ట్రీక్ అయినా కావచ్చు, అసలు ఇప్పటి వరకు ఏ హీరో చూసుండరు. ఎందుకంటే ఆయనకు పడ్డ సినిమాలు అలాంటివి. ఒక గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి అండ్ ఖుషి. ఒకటా రెండా? వరుసగా 6 హిట్లు. అప్పట్లో ఈ సినిమాలు క్రియేట్ చేసిన హిస్టరీ వేరే. ఇప్పటికీ ఆ సినిమాలంటే హడల్. అసలు ఒక పాయింట్ లో చిరంజీవి గారి కంటే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసిన సినిమాలు అవి. గోకులంలో సీత సినిమాతో అప్పటి ఫ్యామిలీస్ కి దగ్గర అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. కానీ యూత్ కి అంత కనెక్ట్ అవ్వలేదు ఆ సినిమా. బట్ చాలా పెద్ద హిట్ సినిమా అది. తరువాత పడింది తొలి ప్రేమ. దెబ్బకి తొలి ప్రేమతో యూత్ అండ్ ఫ్యామిలీస్ కనెక్ట్ అయిపోయారు. అది అలా ఉండగానే వెంటనే తమ్ముడు అయితే మ్యాడ్ అసలు. అప్పట్లో యూత్ పిచ్చోళ్ళైపోయారు. తమ్ముడు సినిమాలో వయ్యారి భామ సాంగ్ కి వచ్చిన క్రేజ్ ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారి ఏ సాంగ్ కి రాలేదు. మరి అందులో ఉండే ఫ్యాన్ స్టఫ్ అలాంటిది. తరువాత బ్యాక్ టు బ్యాక్ బద్రి అండ్ ఖుషి పడ్డాయి. ఫ్యాన్ స్టఫ్ కి కొదువు ఉండదు అసలు. అప్పట్లోనే ఖుషి ఫిలిం లో కటార్ పట్టారు ఆయన. అదైతే ఫ్యాన్స్ కి మెంటల్ మాస్టర్ అసలు. తర్వాత పవన్ కళ్యాణ్ గారే సొంత డైరెక్షన్ లో కరాటే అండ్ లవ్ బ్యాక్ డ్రాప్ లో జానీ సినిమా తీశారు. కానీ అనుకున్నంతగా ఆడకపోగా ఫ్లాప్ గా నిలిచింది ఆ ఫిలిం. తరువాత గుడుంబ శంకర్, బాలు, బంగారం, అన్నవరం ఇలా వరుసగా ఫెయిల్యూర్సే చూశారు. ఆ టైంలో పడింది జల్సా. త్రివిక్రమ్ గారితో ఫస్ట్ కాంబినేషన్. జల్సా హిట్ అయింది, కానీ పవన్ కళ్యాణ్ గారి రేంజ్ కి అది సరిపోలేదు. పులి, తీన్మార్, పంజా మళ్ళీ వరుసగా ఫ్లాప్స్. ఇన్ని ఫ్లాప్స్ ఇచ్చిన ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు, కానీ ఏ ఒక్కరోజు కూడా వదిలి వెళ్ళలేదు. అండ్ ఏ ఒక్కరోజు ఒక మాట అనలేదు. అండ్ ఎవరిని కూడా ఒక మాట అననివ్వలేదు. ఇంత డౌన్ ఫాల్ చూసినా, ఇన్ని ఫ్లాప్స్ ఇచ్చినా అన్న వెంటనే ఉంటామని ఉన్నారు ఫ్యాన్స్. ఈ విషయంలో మాత్రం ఆయన ఫ్యాన్స్ అందరికీ ఒక సలాం కొట్టేయచ్చు మామ. అలా నిరాశతోనే ముందుకు వెళ్తున్న ఫ్యాన్స్ కి అప్పుడు పడింది గబ్బర్ సింగ్. ఆ సినిమా పెట్టిన రికార్డ్స్ ఇప్పటికి కొన్ని సెంటర్స్ లో లేపేయడం కాదు కదా, టచ్ కూడా చేయలేకపోయాయి. గబ్బర్ సింగ్ తో అప్పటి వరకు ఉన్న ఆకలి ఒకేసారి తీరిపోయింది ఫ్యాన్స్ కి. అప్పటి రికార్డ్స్ పక్కన పెడితే ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో కూడా గబ్బర్ సింగ్ దే డే 1 హైయెస్ట్ కలెక్షన్స్. మళ్ళీ ఆ రికార్డ్ ని కొట్టాలి అంటే 2 years పట్టింది. అలా ఉంటది పవన్ కళ్యాణ్ గారికి కరెక్ట్ స్టఫ్ పడితే. గబ్బర్ సింగ్ తరువాత మళ్ళీ బద్రి సినిమా తీసిన పూరి గారితో కెమెరామన్ గంగతో రాంబాబు సినిమా అనౌన్స్ చేశారు. పూరి అండ్ పవన్ కళ్యాణ్ గారు అనగానే మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ అమాంతం లేచాయి. కానీ అదే టైంలో తెలంగాణ మూవ్మెంట్ జరగడంతో తెలంగాణ స్టేట్ లో సరిగ్గా ఆడలేదు ఆ ఫిలిం. అది అలా అయ్యాక మళ్ళీ జల్సా సినిమా తీసిన త్రివిక్రమ్ గారితో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. అదే అత్తారింటికి దారేది. సినిమా పాజిటివ్ వైబ్స్ తోనే రిలీజ్ అయ్యింది. కానీ దరిద్రం ఏంటంటే ఫస్ట్ హాఫ్ ముందుగానే లీక్ అయిపోయింది. మేకర్స్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. కానీ సినిమాలో ఉన్న కాంటెంట్ ఆ లీక్ ని ఏం చేయలేకపోయింది. కార్త ఇండస్ట్రీ హిట్. అప్పటి వరకు మగధీరాని కలెక్షన్స్ తో కొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా అత్తారింటికి దారిది. ఆ సినిమాని ఫ్యామిలీస్ చాలా చూసాయి, యూత్ కూడా చూసింది. కానీ ఫ్యాన్ స్టఫ్ పెద్దగా ఉండదు అందులో. బట్ లాంగ్ రన్ లో 170 థియేటర్స్ లో 50 days ఆడింది ఆ ఫిలిం. దాని తరువాత వెంకటేష్ గారు హీరోగా చేసిన గోపాల గోపాల సినిమాలో దేవుళ్లా చేశారు. అది అయిపోయాక వరుస ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు వచ్చి హిట్ కొట్టిన సినిమా గబ్బర్ సింగ్ కి సీక్వెల్ గా సర్దార్ గబ్బర్ సింగ్ చేశారు. కానీ అది కూడా అనుకున్నంతగా ఆడలేదు. అదే వరుసలో కాటమరాయుడు కూడా వచ్చి వెళ్లిపోయింది. మళ్ళీ వరుసగా 2 ఫ్లాప్స్. దానితో ఫ్యాన్స్ మళ్ళీ నిరాశ చెందారు. అప్పుడు జల్సా అండ్ అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన త్రివిక్రమ్ అండ్ పవన్ కళ్యాణ్ గారి సక్సెస్ఫుల్ కాంబినేషన్ లో మళ్ళీ ఒక సినిమా అనౌన్స్ చేశారు. కానీ ఒక బ్యాడ్ లక్ ఏంటంటే అదే ఆయన లాస్ట్ ఫిలిం అని పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. తరువాత పాలిటిక్స్ లోకి వెళ్లిపోతున్నా అని చెప్పారు. దానితో ఫ్యాన్స్ చాలా అంటే చాలా బాధపడ్డారు. ఇటు సక్సెస్ఫుల్ కాంబినేషన్ లో సినిమా అని సంబరపడాలో, లేకపోతే ఇక మీదట ఆయన సినిమాలు చేయరని బాధపడాలో తెలియని సిచ్యువేషన్. ఇందుకే మా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గా ఉండాలి అంటే చాలా కష్టం. సరే ఎలాగో వెళ్లిపోతున్నాడు కదా అండ్ లాస్ట్ ఫిలిం అనే ఫ్యాన్స్ ఆ సినిమాకి చేసిన రచ్చ వేరే ఏ సినిమాకి అంత చేయలేదు. కొన్ని థియేటర్స్ అయితే కటౌట్స్ అండ్ ఫ్లెక్సెస్ తో నిండిపోయాయి. ఆ సినిమా టీజర్ అయితే అసలు అప్పటి వరకు ఏ సినిమా కట్ చేయని విధంగా చేశారు. అదే హైప్ తో థియేటర్స్ కి వెళ్లారు అండ్ ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్స్ చేశారు. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా ఉంటారో చూపించేశారు. కానీ సినిమా అనుకున్నంతగా లేదు. అసలు ఆ సెకండ్ హాఫ్ అయితే నిద్ర వచ్చేస్తుంది. ఎట్ ద ఎండ్ బిగ్గెస్ట్ ఫ్లాప్ గా ఉండిపోయింది ఆ సినిమా. అండ్ చెప్పినట్టుగానే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లోకి వెళ్లిపోయారు. మళ్ళీ తరువాత
2021లో వకీల్ సాబ్ తో వచ్చారు. కానీ అందులో ఫ్యాన్ స్టఫ్ ఏముండదు. బట్ ఫ్యామిలీస్ చూసాయి. అండ్ ఆ ఫిలిం పింక్ ఫిలిం రీమేక్ అవ్వడంతో అంత పెద్దగా ఫ్యాన్స్ పట్టించుకోలేదు ఆ సినిమా. అదేంటో కానీ పవన్ కళ్యాణ్ గారు తిరిగి వచ్చాక అన్ని రీమేక్సే చేశారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ అండ్ బ్రో, ఈ 3 రీమేక్సే. ఫ్యాన్స్ కి మళ్ళీ వచ్చిన హ్యాపీనెస్ అయితే ఉంది, కానీ రీమేక్సే చేస్తున్నాడు అని చాలా పెద్ద వెలితి ఉండింది. ఆ టైంలో అనౌన్స్ చేశారు ఓజీ, ఓజాస్ గంభీరా. అయితే ఓజీ డైరెక్టర్ సుజిత్ గారు ప్యూర్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బాయ్. ఓజీ టీజర్ కే పోయారు కొంతమంది. అర్జున్ దాస్ గారి వాయిస్ తో స్టార్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ గారి వాయిస్ తో ఎండ్ అవుతుంది ఆ టీజర్. అసలు ఆ టీజర్ లో మ్యూజిక్ అయితే చింపేశారు తమన్ గారు. తమన్ గారి మ్యూజిక్ అండ్ పవన్ కళ్యాణ్ గారి వింటేజ్ లుక్స్ లో వచ్చే స్వాగ్ కి చిరిగిపోయింది స్క్రీన్. మొన్న హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో కూడా అందరూ ఓజీ ఓజీ అని అరుస్తున్నారు. ఎందుకురా ఇంత హైప్ అంటే పవన్ కళ్యాణ్ గారి వింటేజ్ లుక్స్ అండ్ మాఫియా బ్యాక్గ్రౌండ్ మావా. మాఫియా బ్యాక్గ్రౌండ్ లో పవన్ కళ్యాణ్ గారు అలా చేతిలో కటార్ పట్టుకొని నడిచొస్తుంటే అసలు చూడ్డానికి 2 కళ్ళు చాలవు మావా. ప్యూర్ మెంటల్ మాస్ ఫ్యాన్ స్టఫ్ అది. కరెక్ట్ గా ఎన్ని రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ ఎలా చూడాలి అని అనుకుంటున్నారో ఒక ఫ్యాన్ బాయ్ గా సుజిత్ గారు చూపిస్తున్నారు. అండ్ ఈ సినిమాకి తమన్ గారి మ్యూజిక్ పెద్ద ప్లస్ పాయింట్. ఆయన అయితే ఫైర్ మీద కొడుతున్నారు మ్యూజిక్. ఈ 2025 ఇయర్ లో మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం ఏదైనా ఉంది అంటే అది ఓజీనే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యాన్స్. అండ్ ప్లీజ్ కొంచెం జాగ్రత్త మామ, సెలబ్రేషన్స్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని చెయ్యండి. నాకు తెలుసు మీకు దేవుడు ఒక్కడే అని. ఆ దేవుడిని జాగ్రత్తగా దర్శించుకోండి అండ్ మిగతా వారిని కూడా చల్లగా దర్శనం అయ్యేలా చూడండి. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ మామ. వెళ్లే ముందు ఒక్కసారి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి వెళ్ళిపోండే. థ్యాంక్ యూ.